ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో స్వతంత్ర విజేతలే కీలకంగా మారారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. క్యాతన్పల్లి మున్సిపల్ను బీఆర్ఎస్ సిపిఐ కైవసం చేసుకునుంది. ఆదిలాబాద్ మున్సిపల్ కోసం బీజేపీ కాంగ్రెస్ కూటమి పోటాపోటీ పడుతోంది. విప్ జారీతో బెల్లంపల్లి మున్సిపల్ను కాంగ్రెస్ కైవసం చేసుకునుంది. భైన్సాలో ఎంఐఎం ఇండిపెండెంట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక ఆదిలాబాద్ భైన్సాలో చైర్మన్ సీట్లను స్వతంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఖానాపూర్లో 3 పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఖానాపూర్ మున్సిపల్ కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రెజెంట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పీఠానికి సంబంధించి అంటే ఎటువంటి పోటీ కనిపిస్తోంది? ఇక్కడ స్వతంత్రులు కీలకమైనట్లుగా మనకు కనిపిస్తోంది. మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి పార్టీలు? చాలా చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా స్వతంత్రులకు సంబంధించిందే చాలా కీలకమైన పాత్ర చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉండబోతుంది. సో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో కైవసం చేసుకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సంబంధించి సిపిఐ పొత్తుతో క్యాతన్పల్లి మున్సిపాలిటీని కొంత కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో మిగతా చోట్ల అంతా కూడా హంగు ఉన్న పరిస్థితి ఉంది. సో ఆదిలాబాద్ చూస్తే ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఒక 3 స్థానాలు ఒకవేళ ఎంపీ ఎమ్మెల్యే కలుపుకొని ఎక్స్-ఆఫీషియో కలుపుకొని ఇంకో 3 వస్తే మాత్రం బీజేపీ కైవసం చేసుకునే దిశగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహ రచిస్తూ కొంత మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇండిపెండెంట్ సంబంధించి వాళ్ళందరినీ కట్టుకొని ఆదిలాబాద్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా కొంత ముందుకు వెళ్తుంది. సో చివరి నిమిషంలో కూడా ఏమైనా జరగవచ్చు. ఒకవేళ బీజేపీ పూర్తిగా ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా కోరం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి అక్కడ చైర్మన్ వచ్చే అవకాశం చాలా వరకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి కనిపిస్తుంది. సో ఎంఐఎం సంబంధించి కూడా అక్కడ ఇండిపెండెంట్లు చాలా కీలకంగా ఉన్నారు బైసాలో. సో ఇండిపెండెంట్లు చైర్మన్ పదవి ఇస్తే ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళకి మద్దతు తెలిపే విధంగా బైసా సంబంధించి కూడా కొంత ఆఫర్ నడుస్తుంది. స్వతంత్రులకు సంబంధించి గతంలో ఎంఐఎం కి కంచుకోటగా ఉన్న బైసా సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్ సంబంధించిన చేతులకు వెళ్లిపోయింది. ఇండిపెండెంట్ ఎవరికి మద్దతు తెలిస్తే అక్కడ బైసా పీఠాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మరోవైపు ఖానాపూర్ సంబంధించి కూడా 3 ప్రధాన పార్టీలకి 4 స్థానాలు అక్కడ ఉన్నాయి. సో అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ ఎవరికి కరెక్ట్ గా లేదు కాబట్టి ఏవైనా 2 పార్టీలు కలిపి అక్కడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ని కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. సో బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపి కొంత చైర్మన్ సంబంధించి 2.5 సంవత్సరాలు బీఆర్ఎస్, మళ్ళీ 2.5 సంవత్సరాలు బీజేపీ ఈ విధంగా షేర్ ద్వారా కొంత చైర్మన్ వైస్ చైర్మన్ ని కైవసం చేసుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు వ్యూహరచన చేసుకునే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో నిన్నటి వరకు కూడా బెల్లంపల్లికి సంబంధించి కొంత ఉత్కంఠ వాతావరణం ఉండేది. బీఆర్ఎస్ సంబంధించి కొంత ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు మొన్న బీఆర్ఎస్ గూటికి చేరినప్పటికీ కూడా నిన్న తాజాగా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కావచ్చు, మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేర్పారు. సో బెల్లంపల్లిలో కాంగ్రెస్ కి కొంత స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో కరెక్ట్ గా ఉంది. 18 స్థానాలు ఉన్నాయి కాబట్టి బెల్లంపల్లి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా కొంత ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో సేమ్ టైం ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా ఇండిపెండెంట్లకు సంబంధించిన హవానే ఉంది. సో ఆసిఫాబాద్ లో మాత్రం ఇండిపెండెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్నారు. సో వాళ్ళు అదే విధంగా కాంగ్రెస్ మద్దతు తెలిపితే ఆసిఫాబాద్ మొదటిసారి ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటి చైర్మన్ కూడా ఆసిఫాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాగజ్ నగర్ సంబంధించి ఎంఐఎం ఒక కౌన్సిలర్ అక్కడి నుంచి మిస్ అయిందని చెప్తున్నారు. 2 రోజుల నుంచి ఆమె కనిపించట్లేదు. ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. సో అక్కడ కూడా కొంత ఉత్కంఠ ఉంది. స్వతంత్రులతో పాటు ఎంఐఎం మిగతా పార్టీకి సంబంధించిన ఏవైతే వీళ్ళు కార్పొరేట్ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ పూర్తిగా వేసుకునే అవసరం ఉంది. అది కూడా బీఆర్ఎస్ కి కొంత ఎడ్జ్ గా కాగజ్ నగర్ కనిపిస్తున్న పరిస్థితులు ఉంది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి మొదట ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది మొదలు పెడతారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.